నీతిమంతుల గుడారములను వర్ధిల్ల చేయవాడు, వారి ఆశను భంగము కానియనివాడు అయిన మన ప్రభువుకే స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. నిన్నటి ధ్యానంలో ఎవరి హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఉండదో వారు దేవుని సత్యాన్ని అంగీకరించలేరని, దేవుని కుమార్ని ప్రేమించలేరని, చివరకు దేవునికి వ్యతిరేకంగా నిలబడతారని చూశాం కదా. వారి సమస్య సత్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేని హృదయమే అని ప్రభు స్పష్టంగా తెలియజేశారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. దేవుని వాక్యాన్ని తిరస్కరించే ఈ స్వభావం ఎక్కడి నుండి వస్తుంది? సత్యాన్ని ఎందుకు ద్వేషిస్తారు? అబద్ధాన్ని ఎందుకు ఇష్టపడతారు? ఈ ప్రశ్నలకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు మనం ధ్యానం చేయబోయే ఈ 44వ వచనంలో అత్యంత స్పష్టమైన సమాధానం ఇస్తూ ఉన్నారు. ఈ ఒక్క వచనంలోనే ప్రభు సాతాను యొక్క నిజ స్వరూపాన్ని, అతని స్వభావాన్ని, అతని కార్యాలను, అతని లక్ష్యాన్ని, అతని ప్రభావాన్ని చాలా బాగా బయలుపరిచారు. సువార్తల్లో సాతాను గురించి ఇంత విపులంగా, ఇంత స్పష్టంగా చెప్పబడిన సందర్భం మరొకటి దాదాపుగా కనిపించదు. ఈ వచనంలో యేసుప్రభు వారు సాతానును కేవలం ఒక శత్రువుగా మాత్రమే కాకుండా అబద్ధానికి మూలకర్తగా, సత్యానికి విరోధిగా, ఆరంభం నుండి నరహంతకునిగా, దేవునికి విరోధమైన ప్రతి స్వభావానికి మూలంగా పరిచయం చేస్తూ వచ్చారు. ఒకసారి మనం 44వ వచనం చదివినట్లయితే అక్కడ రాయబడింది, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు అని చదువుతాం. ఇక్కడ యేసుప్రభు వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, అంటే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న యూదులతో ఈ సంగతులను చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రభువు సాతాను గురించి దురాశలు కలవాడు, నరహంతకుడు, సత్యమే లేనివాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని వివరించారు. సాతాను ఎంత దురాశలు కలవాడంటే ప్రభు అంటున్నారు కదా, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు అని అక్కడున్న వారితో చెప్తా ఉన్నారు. అంటే సాతానుకు తన స్వంత కోరికలు, దురుద్దేశాలు ఉన్నాయి. వాటిని మనుషుల ద్వారా నెరవేర్చాలని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాడు. ఎంతో దురాశ కలవాడు గనక ఆ దురాశ కలవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి వారినైతే బాగా అతను వాడుకోవచ్చు గనక. అసలు దురాశ అంటే ఏంటి అని మనం చూస్తే, ఏదైనా మితిమీరి మనం కోరుకోవడమే. దేవునికి చెందవలసిన ఆరాధనను సాతాను తాను పొందుకోవాలని కోరుకుంటాడు. దేవుని ప్రజలను దేవునికి దూరం చేయాలని, సాధ్యమైనంత మందిని నాశనం చేయడమే వాడికున్న ఆశ. యూదుల ద్వారా క్రీస్తును చంపించాలని ప్రయత్నించటం కూడా అదే దురాశలోని భాగం. ప్రతి చెడ్డ ఆశను దురాశగా వర్ణించారు. నిజంగా సాతాను ఆది నుండి నరహంతకుడు అని ప్రభు చెప్తా వస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి అన్నారు. సాతాను మొదట ఆదాము అవ్వలను శారీరకంగా చంపలేదు, కానీ దేవుడు చెప్పిన మాటను తిరస్కరింపచేసి పాపంలో పడేసి ఆత్మీయ మరణాన్ని తీసుకుని వచ్చాడు. వారి జీవితంలో వారి ఆత్మీయ మరణం పొందుకునేలాగా చేశాడు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 3వ అధ్యాయంలోను, రోమీయులకు రాసిన పత్రిక 5:12లోను మనం చూస్తాం. ఆ తర్వాత కయ్యూనులో అసూయను రేపి హేబేలును చంపించాడు. ఈ విషయాన్ని కూడా మనం ఆదికాండం 4వ అధ్యాయం 3-8 వచనాలు చూస్తాం. అందుకే యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాస్తూ ఉన్నాడు, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతిగలవయునై ఉండెను గనుకనే కదా అని రాశాడు. అంటే ఒక హత్య వెనుక ఉన్న మూల ప్రేరణ సాతానే. ఇంకా సాతానులో సత్యానికి స్థానం లేదు. ఏదేనిలో కూడా అతడు సత్యాన్ని వక్రీకరించాడు. దేవుడు చెప్పిన మాట నిజం కాదు అనే భావన హవ్వ మనస్సులో నాటాడు. సత్యాన్ని వక్రీకరించటం సాతాను ప్రధాన ఆయుధం. సాతాను అబద్ధికుడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును అని మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. అబద్ధం చెప్పడం సాతానుకు అప్పుడప్పుడు జరిగే పని కాదు. అది అతని స్వభావం. అతనిలో సత్యమే లేదు. అతనిలో ఎంత మాత్రం కూడా సత్య స్వభావం లేదు. హవ్వతో అబద్ధం చెప్పాడు, మీరు చావనే చావరు అని. యోబును గురించి దేవుని ఎదుట అబద్ధ ఆరోపణలు చేయించాడు తన స్నేహితుల ద్వారా. ప్రకటన పుస్తకం 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాత్రింబవళ్లు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపవాడైన అపవాది అని అక్కడ చూస్తాం. అంటే ఎప్పుడు సహోదరులను నిందించువాడు అని పిలువబడ్డాడు. అతని పని మోసం చేయడం, అపవాదులు వేయడం, అబద్ధ ప్రచారం చేయడం. సాతాను అబద్ధానికి జనకుడు అని ప్రభు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇది ప్రభు చెప్పిన అత్యంత గంభీరమైన మాట కూడా. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని ప్రభు అతని గురించి వర్ణించారు. ప్రపంచంలో మొదటి అబద్ధం సాతాను నోటి నుండే వచ్చింది, మీరు చావనే చావరు అని. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో దేవుడేమో తింటే నిశ్చయంగా చచ్చెదవు అని వారితో చెప్తే సాతానేమో దానికి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడాడు. అప్పటి
నుండి ప్రతి అబద్ధానికి, ప్రతి మోసానికి, ప్రతి వక్రీకరణకు మూలకర్త సాతానే. అప్పటి నుండే కాదు, ముందు నుండి కూడా వాడి స్వభావాన్ని అనుసరించే వాడు మాట్లాడాడు. అందుకే ప్రకటన 12:9 కూడా లోకమంతటిని మోసపుచ్చు వాడైన అపవాది అని అక్కడ రాయబట్టం మనం చూస్తాం. ఈ ఒక్క వచనంలోనే యేసుప్రభు సాతాను గురించి 5 ప్రాథమికమైన సంగతులను చెప్పారు. ఈ 44వ వచనంలో, ఈనాటి మన ధ్యాన వచనంలో, అతడు దురాశలు కలవాడని, ఆది నుండి నరహంతకుడని, సత్యమే లేనివాడని, అబద్ధికుడని, అబద్ధమునకు జనకుడని ప్రభువు అతని గురించి వివరించారు. ఎవరు వాడి స్వభావానికి దగ్గరగా ఉండి వాడికి అనుకూలమైన మనసు కలిగిన వారై ఉంటారో వారిలోనికి వాడు వాడి దూతలను ప్రవేశపెట్టి వాడి కార్యాలను జరిగించుకుంటూ ఉంటాడు. వాడి దురాశలను తీర్చుకుంటూ ఉంటారు. యూదాలోనికి సాతాను ప్రవేశించడం మనకు తెలియని విషయమేం కాదు. సువార్తలోని మిగిలిన అన్ని సంఘటనలు, అంటే సాతానుకు సంబంధించిన అన్ని సంఘటనలు ఈ 5 లక్షణాలకు ఉదాహరణలుగానే నిలుస్తాయి. యోహాను సువార్త 8:44 అంటే ఈనాటి మన ధ్యాన భాగంలో సాతాను స్వభావాన్ని వివరించే మూల వచనం ఇదని మనం గుర్తించొచ్చు. మిగిలిన సువార్తలోని సంఘటనలు ఆ స్వభావం ఎలా పనిచేస్తుందో చూపించే ఉదాహరణలు. ఉదాహరణకి మత్తయి సువార్త 4వ సాతాను శోధించువాడిగా మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ వాక్యాన్ని హృదయంలో నుండి తీసివేసేవాడుగా, అంటేనే ఎత్తుకుని పోయేవాడుగా మనం చూస్తాం. తర్వాత లూకా సువార్త 13వ ఒక స్త్రీని బంధించి ఉండడం మనం చూస్తాం. ఇలా వాడి స్వభావాన్ని అనుసరించి మనుషులతో డీల్ చేస్తూ ఉంటాడు. ఇస్కరియోతు యూదాతో కూడా అలాగే డీల్ చేశాడు. ఈ వచనంలో మనం 2 కుటుంబాలను చూడవచ్చు. దేవుని కుటుంబం ఎలా ఉంటుందో గత ధ్యానంలో మనం చూసాం. వారు సత్యాన్ని ప్రేమిస్తారు. అపవాది కుటుంబం ఎలా ఉంటుందో ఈ ధ్యానంలో మనకు కనబడుతుంది. అబద్ధాన్ని ప్రేమించేవారు. ఎవడు సత్యాన్ని అంగీకరిస్తారో, దేవుని వాక్యాన్ని గౌరవిస్తారో, క్రీస్తును ప్రేమిస్తారో అతడు దేవునికి చెందినవాడు. ఎవరు అబద్ధాన్ని ప్రేమిస్తాడో, సత్యాన్ని తిరస్కరిస్తారో, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తారో అతడు తెలియకుండానే సాతాను స్వభావాన్ని అనుసరిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనలను సత్యంలో నిలవమని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తా ఉన్నారు. సత్యంలో నిలిచిన వారు క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబిస్తారు. అబద్ధాన్ని అనుసరించిన వారు అపవాది స్వభావాన్ని చూపిస్తారు. కాబట్టి మన జీవితంలో ప్రతి ఆలోచన, ప్రతి బోధను, ప్రతి నిర్ణయాన్ని దేవుని వాక్యంతో పరీక్షించి సత్యాన్ని గట్టిగా పట్టుకొని జీవించాలి. లేకపోతే సాతాను ఊర్లలో చిక్కుకొని చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే సత్యాన్ని ప్రేమించే మనసు మనకుంటే దాన్ని తెలియచేసే బాధ్యత దేవుంది. ఎందుకంటే ఆయన అద్వితీయ సత్యవంతుడైన దేవుడు గనుక. అదే అబద్ధాన్ని ప్రేమిస్తే, అబద్ధాన్ని కోరుకుంటే వారి పక్కకు సాతాను వచ్చి చేరతాడు. వాడు వాళ్ళని టేక్ ఓవర్ చేస్తాడు. దేవుని స్వభావం అయితే ఎవరిని బలవంతంగా ఏమి చేయడు. కానీ సాతాను లాంటి వాడు కాడు. వాడు బలవంతంగా ఒక మనిషి మీద తన దురాశలన్నీ రుద్దుతాడు. కాబట్టి దేని ప్రేమిస్తున్నామో, ఏది ఎంచుకుంటున్నామో అది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఏది వింటున్నామో, దేని ప్రభావం మన మీద పడుతుందో వీటన్నిటినీ చాలా కాన్షియస్ గా మనం చూసుకుంటూ ఉండాలి. ప్రభు అయితే మనకు ప్రతి విషయాన్ని తెలియచేస్తూ వచ్చారు. ఆయన మరుగు చేసింది ఏదీ లేదు. మనం తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తూనే వచ్చారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి మనల్ని మనం దేవుని యొక్క నీడలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా బ్రతకడానికి, సత్యాన్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని గౌరవించి దేవుని యొక్క వాక్య ప్రభావంతోనూ పరిశుద్ధాత్మ నడిపింపుతోనూ మనం ఉండి ఘోర శ్రమ నుంచి తప్పించబడదాం. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుల గుడారంలను వర్ధిల్ల చేయడానికి ఎల్లప్పుడూ ఇష్టపడుతున్న మా తండ్రివని నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీవు గొప్ప దేవుడవు ప్రవ్వా. నిజంగా నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు మాకు సత్యమేంటో వివరంగా బయలుపరిచి వాటిలో నివసించటానికి, సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయడానికి ఇష్టపడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ రోజు మేము తెలుసుకున్న ఈ సత్యాన్ని బట్టి అపవాది ఎలాంటి వాడో, వాడేమి కోరుకుంటాడో, తండ్రి వాడిని మేము ఎలా జయించాలో ఈ సంగతులన్నీ కూడా మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నడూ వాడి ఊర్లలో చిక్కుకోకుండా మమ్మల్ని కాపాడండి. సాతాను శోధనల నుంచి మమ్మల్ని తప్పించండి. తండ్రిని చిత్తము చేయు వారిగా మమ్మల్ని ప్రతిష్ఠ చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.